వనపర్తి జిల్లా మదనాపురం మండలం గోపన్నపేట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ప్రలోభపెడుతున్న కాంగ్రెస్ నాయకులను ఎస్సీ కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఈ కాంగ్రెస్ నాయకులను ఒక ఇంట్లో వేసి తాళం వేశారు. గ్రామంలో ఎన్నికను ఏకగ్రీవం చేద్దామనుకుంటే కాంగ్రెస్ పార్టీ కావాలనే నిర్ణయాన్ని పక్కనం చేసిందని ఆరోపించారు. ఇక గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తికి కాంగ్రెస్ తరపున టికెట్ ఇచ్చి డబ్బులతో గెలవాలని చూస్తున్నారని మాదిక వర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తాళం తీసి కాంగ్రెస్ నాయకులను విడిపించారు. మాకు మా ఎస్సీకాల నుంచి కాకుండా ఒలియదాసర కుటుంబం ఒకటే కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం నుంచి వాళ్ళు బీసీ వర్గాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీకి మద్దతుగా ఎస్సీ కేంద్రాలు అందరమని నిలుచుకున్నాం. మేము అదే ఎంచుకున్న సమయంలో మేము బీదవాళ్ళం సార్ డబ్బులు లేదు. మేము మంచి పర్సెంట్ మాకు మాజీ సర్పంచ్ కానీ బీజేపీ క్యాండిడేట్ కానీ మాకు మద్దతుగా కలిపి మాకు ఎస్సీలకు వచ్చింది వాళ్ళకి కేటాయించాలి. ఒక కుటుంబాన్ని ఇలా గౌరవిస్తారు. 8 కుటుంబాలు ఉన్నాయి, 200 ఓట్లు ఉన్నాయి. వీళ్ళు ప్రియారిటీ వాళ్ళని మద్దతు ఊరుగా మాకు సహకారం చేస్తున్నారు. కాకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు పి వెంకటేశ్వర్లు ఖజమేంద్ర గారు డబ్బులు తీసుకొని ఉదయం ఎరకలిచేరులో పంచడం జరిగింది. అక్కడ బెదిరించాము, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంత సెకండ్ టైం గొల్లగేరులో గొల్ల కుర్మన్న గారు కూడా ఇవ్వడం చేస్తే మా సర్పంచ్ గారు అడ్డుకొని వాళ్ళని బెదిరించడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా ఎస్సీ కాలనీకి వచ్చి ఆమె కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆమె వార్డు నంబర్గా పోటీ చేసింది. ఆమె 6th వార్డులో. అయితే ఆమె ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వడం జరుగుతుంటే మేము చూసి వాళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది. దానికి విషయంలో మేము ఎస్ఐ గారు చెప్తే బాగుంటుంది కాన్సెప్ట్ మేము డోర్ వేయడం